దేవునికి వేరైపోతున్న వారిని గురించి ఇక్కడ చాలామంది వేరైతే పాస్టర్ గారు నేను సన్నిధికి వస్తున్నాను. ఓకే అమ్మా, బ్రదర్స్ సిస్టర్స్ మీరు సన్నిధికి వస్తున్నారు. పాస్టర్ గారు నేను ప్రార్థన చేసుకుంటున్నాను తెల్లవారుజామున రాత్రి. కరెక్ట్ అమ్మా, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు. పాస్టర్ గారు నేను దశంభాగాలు ఇస్తున్నాను. కరెక్ట్ అమ్మా, నువ్వు దశంభాగాలు ఇస్తున్నావు. పాస్టర్ గారు దేవుడు అంటే నాకు ఎంత ప్రేమ మీకు తెలియదు. ఇక్కడ ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడట. కరెక్టేనమ్మా. మరి మీ క్రియలన్నీ లోకానుసారం ఉన్నాయి కదా. ఒకప్పుడు లోకాన్ని వ్యతిరేకించి పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మలో ఆనందించి ఆత్మలో గంతులు వేసిన బిడ్డలు ఈనాడు ఎటు చూసిన లోక మనస్సు, లోకంలో ఉన్న వాటిని వెంబడించటము, శరీరానుసారమైన మనస్సు, శరీరము కోరుకున్నట్లుగా నడవటము, కంప్లీట్ దేవునికి విరోధమైన భక్తి కనబడుతుంది. ఇప్పుడు అపస్సుడైన పౌలు అల్లాడిపోతున్నాడు. నాకు బహు దుఃఖమును మానని వేదన కలుగుతుంది నా సహోదరులను చూస్తే. వీరి కోసం అవసరమైతే దేవుడు కూడా విడిచిపెట్టగలిగినంత బంధం నాకు నా సహోదరులంటే. క్రీస్తుని వేరే శాపగ్రస్తుడు కూడా అవ్వగలను, కానీ ఈ నా సహోదరులు చూస్తే కన్నీరు వస్తుంది ఇప్పుడు నాకు. వీరు దేహ సంబంధంగా శరీరానుసారంగా మారిపోయారట. ఈరోజు దైవజనంగమా, నీ భక్తి, నీ ప్రార్థనా జీవితము, నీ ఆత్మీయత ఎలా ఉందో పరీక్షించుకో.